నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేసిన అంశం పొలిటికల్ వార్కు దారితీసింది. మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్స్ పెట్టడం పట్ల మంత్రి సురేఖ కూడా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అలాంటి కమెంట్స్ పెట్టకూడదంటూ వాదించాల్సిన కేటీఆర్ కనీసం క్షమాపణలు చెప్పకపోవడం దారుణమని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. హీరో నాగచైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆరే అని సంచలన వ్యాఖ్యలు. హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ కూల్చివేయకూడదంటే సమంతను తన దగ్గరికి పంపాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆమె చేసిన కమెంట్స్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత భయంకరంగా అవమానించిన కొండా సురేఖ కమెంట్లకు తాను షాక్ అయ్యానని అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునేందుకు మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం ఏమాత్రం సరికాదన్నారు. కేటీఆర్ ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించడంలో అర్థమేంటో కనీసం ఆవిడికైనా అర్థమైందో లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. రఘునందన్ రావు విషయంలో ఎవరో అవమానించారని, అసలు ఆ విషయంతో సంబంధం లేని నాగార్జున నాగచైతన్యను అవమానించడం ఏంటని ప్రశ్నించారు. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జగుత్సకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్తో మీడియా ముందు అరచి చెప్పడం దారుణమని ఫైర్ అయ్యారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఓ డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగిన ఓ మహానటి మీద అత్యంత నీచమైన మాటలను తీవ్రంగా ఖండించాలంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.